వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జాజి ఓంకార్ గారు, బోలా భాస్కర్ గారు, గుదువాడ ప్రసాద్ గారు, కస్తూరి వెంకటరావు గారు, దాలయ్య గారు, రాజు గారు, సంజయరావు గారు. మీకు అందరికీ తెలుసు, ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుండి ఆగస్టు నెల మధ్యకాలంలో 4 నెలల కాలంలో గుంటూరు జిల్లా తురకపాలెంలో 40 మంది చనిపోయారు. ఆ వ్యాధి ఏమిటి అనేది ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేనటువంటి వింత వ్యాధితో చనిపోయారు. ఈ ఘటన జరిగిన వెంటనే 40 చనిపోయిన తర్వాత 40 మంది చనిపోయిన తర్వాత ప్రభుత్వం మేలుకుని ఆ ప్రాంతంలో హెల్త్ క్యాంపులు పెట్టింది, భోజనాలు పంచింది. ఊరి చుట్టూ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ తిరిగేశారు. కానీ చనిపోయినటువంటి కుటుంబాలని ఆదుకోవాలి అనేటువంటి స్పృహ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకి రాలా. ఈ నేపథ్యంలో విదసం ఐక్యవేదిక విశాఖపట్నం నుండి ప్రతినిధులు గత నెల 14వ తేదీన తురకపాలెం వెళ్ళి వారి ఇళ్లకు పోయి ఆ మరణించిన కుటుంబాలని ఓదార్చి వారి కష్టాలు తెలుసుకుని వారందరినీ తీసుకుని మరుసటి రోజు 15వ తేదీ సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ని కలిసి, కలెక్టర్ గారు, మీరు భోజనాలు పెట్టడం, మందు బిల్లలు పంచడం కాదు, చనిపోయిన కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వీరికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించండి అని మేము అడగడమే కాదు, ఆ బాధితుల చేత కూడా ఉత్తరాలు ఇప్పించడం జరిగింది. ఇదే విషయాన్ని నేషనల్ ఎస్సీ కమిషన్కి మేము తెలియజేస్తే ఎస్సీ కమిషన్ వారు గుంటూరు కలెక్టర్కి మొన్న 7వ తారీఖున ఉత్తరం పంపించారు. దీని మీద ఏం చర్య తీసుకున్నారో మీరు వితిన్ 30 డేస్లో సమాధానం ఇవ్వండి అని చెప్పి ఈ ఎస్సీ కమిషన్ వారు ఉత్తరం పంపిస్తే అప్పుడు యంత్రాంగం పరుగులు పెట్టి ఒక్కొక్కరి ఖాతాలోనూ మీ ఇంట్లో చనిపోయినందుకు నష్టపరిహారంగా ఇదిగో 5 లక్షలు అని చెప్పి మొక్కుబడిగా ఆ 5 లక్షల రూపాయలు వారికి వేసి మా బాధ్యత తీరిపోయిందని చెప్పి అక్కడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు పండగ చేసుకున్నారు. ఇవాళ మీ ద్వారా వారిని ఒక మాట అడగదలుచుకున్నాం. ఈ చనిపోయిన వాళ్ళకి సంబంధించి కుటుంబాలను ఆదుకునే క్రమంలో పెద్ద పెద్ద కంపెనీల్లో వ్యత్యాసాలు ఉంటే ఉండొచ్చు. ఎల్జీ పాలిమర్స్కి హరవాడ ఫార్మాసిటీకి ₹1 కోటి 25 లక్షలు తేడా ఉండొచ్చు. కానీ అధికారుల నిర్లక్ష్యం, ప్రకృతి వైపరీత్యాలు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చనిపోయిన వారిని అందరినీ ఒకే దృష్టితో చూడాల్సిన ప్రభుత్వం వీరికి నష్టపరిహారం చెల్లించడంలో వివక్ష పాటించింది అని చెప్పి మేము మీ ద్వారా ప్రకటిస్తూ ఉన్నాం. మీకు తెలుసు, తిరుపతి తొక్కిసలాట్లో చనిపోయిన వారికి ప్రభుత్వం 25 లక్షలు ప్రకటించింది. అన్నమయ్య జిల్లాలో ఏనుగు తొండం వల్ల ఏనుగు తొక్కిసలాట్లో చనిపోయినటువంటి వారికి 10 లక్షల రూపాయలు ప్రకటించి, గాయపడిన వారికే 5 లక్షలు ప్రకటించింది పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడ మనుషులు మూకుమ్మడిగా చనిపోతే 5 లక్షలు ప్రకటిస్తారా? అది కూడా ఏదో గొప్ప అని మీరు అక్కడ ఫోజులు కొట్టి మీటింగులు పెట్టి చెక్కులతో ఫోటోలు తీసుకుంటారా? ఇది తప్పు. ఇదెక్కడ ధర్మం? చంద్రబాబు నాయుడు గారు, మీరు వెంటనే తిరుపతిలో ఎలాగైతే ఇచ్చారో ఇక్కడ కూడా 25 లక్షల రూపాయలు, 5 లక్షలని 25 లక్షలకి నష్టపరిహారం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అసలు ఈ ఘటన 3 చనిపోయిన వెంటనే అధికారులు స్పందించి దాని మీద శోధించి తక్షణ ఉపశమన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగానే 40 మంది చనిపోయారు. అక్కడ వాటర్ సప్లై వారు, మెడికల్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ యంత్రాంగం వీరంతా నిద్రపోయారు.
అందువల్ల 30 చావులు పెరిగాయి, 40 చావులు పెరిగాయి. అందుకని ఈ నిర్లక్ష్యానికి ఖచ్చితంగా వారు మూల్యం చెల్లించుకోవాలి. ఈ నిర్లక్ష్యం మీద సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించి ఎవరైతే నిర్లక్ష్యం వహించారో వారికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐఏఎస్ అధికారి ఆయన మాట్లాడుతూ, ఇదిగో మీకు డబ్బులు చంద్రబాబు నాయుడు గారు నేరుగా మీ బ్యాంకులో వేశారు, ఏ దళిత సంఘాలు మీకోసం మాట్లాడలేదు, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతారు, ఎవరికి మీరు రూపాయి ఇవ్వద్దు, ఆ బ్రోకర్ మీరు నమ్మొద్దు అని చెప్పి చులకనగా మాట్లాడారు. ఇవాళ మీ ద్వారా మేము ఆయనకు మాట చెప్పదలుచుకున్నాం. అయ్యా, ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిని అవమానించేటువంటి ఈ సమాజంలో ఒక దళిత ఎమ్మెల్యే అయ్యుండి మీరు మన దళిత సంఘాలని చులకనగా మాట్లాడుతూ సరికాదు. ఎమ్మెల్యే గారు వెంటనే ఎస్సీ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.